సంవత్సరంలో అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఇందుకోసం దేశంలోని ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో భక్తి రసం వర్షించనున్న తరుణంలో శ్రీరాముడి కృపకు పాత్రులయ్యేందుకు తాము కూడా ఏదో ఒకటి చేయాలని భావించారు కడియపులంక సత్యదేవ నర్సరీ నిర్వాహకులు. అలా వారి ఆలోచన నుంచి మరొక దృశ్యం ఆవిష్కృతమైంది. 2024 కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చలో అయోధ్య రామాలయం అంటూ విభిన్న ఆకృతులతో వివిధ రకాల మొక్కలతో రామాలయ నమూనాను రూపొందించారు. వారం రోజుల పాటు శ్రామికులు శ్రమించి సత్యదేవ నర్సరీలో పూలతో ఈ ఆకృతులకు రూపకల్పన చేశారు. అయోధ్య రామ మందిర ఆకృతిని మొక్కలతో అలంకరించారు. చలో అయోధ్య అంటూ శ్రీరాముడి ఆశీస్సులు అందరికీ ఉండాలనే సంకల్పంతో ఈ రకమైన ఆకృతులు రూపొందించామని సత్యదేవ నర్సరీ యజమాని పుల్లా ఆంజనేయులు తెలిపారు. ఈ రామ మందిరం ఓపెనింగ్ కోసం చాలా కృషి చేసి దాన్ని ఓపెన్ చేస్తున్నారు. దానికోసం మన ముందు నుంచి కూడా ఇక్కడ నుంచి మన వైపు నుంచి కూడా బాగోవాలని చెప్పి మన ఇక్కడ సత్యదేవ నర్సరీలో మేము 40 నుంచి 50,000 రకాల మొక్కలతో ఈ రామ మందిరం కూర్పు ఏర్పాటు చేసి ఉండబట్టింది. ఇందులోనూ దగ్గర ఒక 15 నుంచి 20 రకాల మొక్కలు ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ ఇది మన ఇక్కడ అందరూ కూడా దీన్ని చూస్తాక బాగుండే జనవరి నెల అంతా కూడా మేము దీన్ని ప్రేక్షకులకు అనుకూలంగా ఉండేలాగా ఉంచాము. దీన్ని ఈ రామ మందిరం ఏర్పాటు కోసం ఎంతో కృషి చేశారు. మన ఎన్నాళ్ళ నుంచో కృషి చేసుకుంటే రామ మందిరం ఎన్నాళ్ళకి అయోధ్య ఏర్పాటైంది. దానికి ఈ కాన్సెప్ట్ను మనం తీసుకుని ప్రోత్సాహం బాగోవాలని చెప్పి ఈ రామ మందిరం అంటేనే ప్రతి ఒక్కళ్ళు ఎవరికి తోచిందో అది చేస్తున్నారు. మేము రామచంద్ర ప్రభు మమ్మల్ని మొక్కలు పుట్టించారు కాబట్టి ఈ మొక్కలతో దీన్ని నిర్మించి మేము ఆయనకి నమస్కారం చేసుకుంటున్నాం. హిందువులందరూ కూడా ఎన్నో దశాబ్దాలు పోరాడి ఈ రామ మందిరాన్ని మళ్లీ నిర్మించుకోవడం మనందరికీ గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు. హిందూ ధర్మాన్ని ప్రధాని మోదీ కాపాడుతున్నారని ప్రజలంతా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు. ఎన్నో దశాబ్ద కాలాలుగా మనం ఎంతో కష్టపడితే సాధించుకున్నది అయోధ్య. అలాంటి అయోధ్యని మనం మొక్కలతో తిలకించే విధంగా, అంటే చాలామంది అయోధ్య అంటే మామూలుగా ఎలా ఉంటుంది, మనం వెళ్ళలేదు చూడలేదు అనే విషయం కాకుండా ముందుగానే మనం అయోధ్య అనేది ఒక కూర్పు కింద మనం ఏర్పాటు చేసి మొక్కలతో మనం ఎందుకు చూపించకూడదని ఒక చిన్న ఆలోచనతో మొదలుపెట్టింది సార్ ఇది అయోధ్య. సుమారు ఒక 50,000 నుంచి ఒక 60,000 మొక్కలతో దగ్గరగా ఒక నెల రోజుల నుంచి మా కర్షక మిత్రులందరూ కూడా కష్టపడి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇది కడియపులంక నర్సరీలో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిర మొక్కల ఆకృతిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. కడియం సత్యదేవ నర్సరీలో ఉన్నాము. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కడియం సత్యదేవ నర్సరీలో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు ఇచ్చే ఒక ఆకృతిని సిద్ధం చేశారు. అదే అయోధ్య రామ మందిరం. అయోధ్య రామ మందిరంలో ఒక పక్క వైభవంగా అక్కడ ఆకృతులన్నీ డిజైన్ చేస్తుంటే, ఇక్కడ జనవరి 1 సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ప్రత్యేకమైనటువంటి చలో అయోధ్య అంటూ కూడా ఏదైతే హిందువులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో అయోధ్య టెంపుల్కి సంబంధించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ప్రతిష్టకు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక్కడ కడియం సంబంధించి తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీకి పెట్టింది పేరు. ఈ నర్సరీకి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేక ఆకృతులు ఇక్కడ కనిపిస్తుంటాయి వివిధ నర్సరీల్లో. ప్రస్తుతం సత్యదేవ నర్సరీకి సంబంధించి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఏర్పాటు చేశారు. రామ మందిరానికి సంబంధించినటువంటి కింద ఏదైతే నర్సరీకి పేరొందినటువంటి మొక్కలతో ఈ రామ మందిరం నమూనాకు సంబంధించినటువంటి రామ మందిరాన్ని ఇక్కడ తీర్చిదిద్దినటువంటి చూడొచ్చు. అంటే ఇక్కడంతా కూడా రైతులే చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కడియం నర్సరీకి సంబంధించి వివిధ రాష్ట్రాలకు దేశాలకు కూడా ఇక్కడి నుంచి మొక్కలు వెళ్తుంటాయి. ఆ నేపథ్యంలోనే రామ మందిరం అంటే అయోధ్య రామ మందిరానికి చలో అయోధ్య అంటూ కూడా అక్కడ పైన వేసినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఒక సత్యదేవ నర్సరీ కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక నర్సరీలో ఇప్పటికే హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ, అంటే ఈ సంవత్సరం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అంటే అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ఇప్పటికే ప్రముఖుల్ని ఇన్వైట్ చేస్తే కడియం నర్సరీకి సంబంధించినటువంటి రైతులు కానివచ్చు, లేదంటే ఇక్కడ మొక్కలు కొనుక్కునే వాళ్ళు కావచ్చు, అయోధ్యానికి సంబంధించినటువంటి ఇక్కడ ఆకృతిని ఆకట్టుకుందని చెప్పుకోవాలి. హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఈ సత్యదేవ నర్సరీలో ఏర్పాటు చేసినటువంటి అయోధ్య రామ మందిరం చలో అయోధ్య పేరుతో పెట్టినటువంటి ఈ ఆకృతి, ఈ నమూనాలంతా కూడా అందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కడియం సత్యదేవ నర్సరీలో అనుకుంది. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ కడియం నర్సరీ నుంచి.